నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజం ఓరుగల్లో ఎలక్షన్స్ క్యాంపెయిన్ చురుకుగా నడుస్తుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వం నువ్వా నేనా అనే విధంగా తలబడుతున్నాయి. మరి ప్రస్తుతం మనము ఓరుగల్లో ఉన్నటువంటి 24వ డివిజన్లో పబ్లిక్ యొక్క టాక్ అంటే వాళ్ళ యొక్క పల్స్ ఎవరికి ఓటేస్తారు, వాళ్ళ మనసులో ఎవరు కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి చూస్తే బండి సంజయ్ మరి డెవలప్మెంట్కి వేస్తారా, మరి ఎలా ఉంటారనే విషయాన్ని వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. మీ పేరు? మనీశ్వర్. ఎలా ఉన్నావు? బాగున్నాను. సో మొత్తం మీద ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఓటాకు ఉంది అసలు నీకు? ఉంది. ఎన్ని సంవత్సరాలు వచ్చి? రీసెంట్గా వచ్చింది ఓటాకు. సో మొత్తం మీద మొట్టమొదటిసారి ఓటు వేయబోతున్నావు. సో మరి ఎట్లా, కేసీఆర్కి ఇస్తావా, బండి సంజయ్, ఉత్తమ? మన కేసీఆర్ ఉంటుంది. కేసీఆర్కి ఎందుకు వేయాలనుకుంటున్నావు? కేసీఆర్కి ఎందుకు వేయాలనుకుంటున్నానంటే మన టీఆర్ఎస్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మనకు ఏం చేసిందంటే మనని తెలంగాణ డెవలప్ చేసింది. రీసెంట్గా అవి రోడ్లు వేయడం కానీ. మీ డివిజన్లో ఎలా ఉంది? మా డివిజన్లో బాగానే ఉంది, పర్లేదు. రోడ్లు నీళ్ళు వస్తున్నాయా? నల్లలు వస్తున్నాయి. ఇప్పుడు మా కార్పొరేటర్ గెలిస్తే మాత్రం మొత్తం అన్ని రోడ్లు కానీ నల్లలు కానీ అవన్నీ వేస్తారు. అంతే. ఏ గుర్తు? టీఆర్ఎస్ కార్ గుర్తుకి ఇస్తాం. 24వ డివిజన్లో మరి కొంతమంది ఓటర్ అని తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నారు. సో కరోనా టైంలో మరి తిరుగుతున్నావా, ఇంట్లో ఉంటున్నావా? కొంచెం తిరుగుతున్నాను. కంపెయినింగ్ చేస్తున్నావా? క్యాంపెయినింగ్. సో రాబోయే ఎలక్షన్లో మరి ఎలా ఉంటుంది? నీకు ఓటు ఉంది అసలు? ఉంది, ఓటు ఉంది. ఎన్ని సంవత్సరాలు ఏబట్టి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఓటు ఎలా వేస్తావు నువ్వు? డెవలప్మెంట్కి వేస్తావా, పోతావా, లేకపోతే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ బాగుండాలని వేస్తుంటావా? రాబోయే రోజులో ఫ్యూచర్ బాగుండాలని వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీ నిర్ణయం ఎలా ఉంటుంది? నిర్ణయం అనేది ఏం లేదు. సో చాలా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అది కావాలి. ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? టీఆర్ఎస్. ఏ గుర్తు? కార్ గుర్తు. ఎందుకు కార్ గుర్తుకి వేయాలనుకుంటున్నాం? రాబోయే రోజులో చాలా డెవలప్మెంట్ అనేది, పింఛని అనేది మహిళలకి, ఒంటరి మహిళలకి, వాళ్ళకి వీళ్ళకి చాలా చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. సో ఎలా ఉన్నావు? బాగున్నాం సార్. ఓటు వేస్తావు ఈసారి? వేస్తా సార్. ఉందా? ఉంది సార్. కరోనా సమయంలో మరి బయటకు వెళ్తావా వెళ్ళవా? ఓటు వేస్తాను. వేస్తా సార్, వెళ్తా. సో ఏ పార్టీకి వేసే అవకాశం ఉంది? టీఆర్ఎస్కే వేస్తా సార్. ఎందుకు? ఎందుకంటే కొన్ని సంక్షేమ ఫలాలు మాకు అంతానే కాబట్టి. పింఛన్ వస్తుందా మీకు? వస్తాను సార్. ఎంత వస్తుంది? 2000. కేసీఆర్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మీ ఎమ్మెల్యేది? మా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు, ఆయన కూడా యువకుడు, అన్ని ఆకర్షణీయమైన పథకాలు చేస్తాడు, జనాల్లోకి చొచ్చుకోబోతాడు. ఏ గుర్తు మీది? మాది కారు గుర్తు సార్. మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. శ్యామ్. పేరు? శ్రేణ్ కుమార్. శ్రేణ్ కుమార్. ఏం కొత్తగా ఉంది పేరు? కొత్తగా ఉన్నాయి. సో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరికి ఇస్తావు? టీఆర్ఎస్. ఎందుకు? చేస్తుంది మనకి మంచిగానే, ఇంతకుముందు చేసినట్టు రోడ్లు వేయడం. ఏం మంచిగా అనిపిస్తుంది? ఏసీలు ఇక మీకు తెలియాలి, నాకు తెలియాలి. నాకు కాదు, నీకు తెలిసింది చెప్పు. నాకు వీళ్ళకి వేయడం, పేదలకి ఫుడ్ పెట్టడం, అన్నీ. ఏ గుర్తు? కేసీఆర్. కారు గుర్తుకి మా వదనకి. ఇక్కడ ఓటర్ మహిళ ఉంది, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుంటాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. పేరు రజిత. రజిత. ఓటు హక్కు ఉందా? ఉందండి. వినియోగించుకుంటున్నారా? మరి వినియోగించుకుంటున్నా. ఏ విధంగా జరుగుతున్నాయి రోడ్ల పనులు ఇక్కడ? మంచిగా ఉన్నాయా రోడ్స్? బాగానే ఉన్నాయి. ఓకే. నల్లగిన వస్తున్నాయా? వస్తున్నాయండి. మంచిగా ఉంటున్నాయా వాటర్? మరి మంచిగానే ఉంటున్నాయి. మరి ఇవన్నీ కరెంట్ ఉంటుందా? వేసవికాలం వచ్చింది కదా. ఉంటుంది, కరెంట్ ఉంటుంది. 24 గంటలు ఉంటుందా? 24 గంటలు ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఓకే 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 ఓకే. మరి ఏ ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది? దాన్ని అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ అంటే కేసీఆర్ చేయబట్టే కదా వచ్చేది. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి మరి మద్దతు? కేసీఆర్. ఎందుకు మరి కేసీఆర్కి వేయాలనుకుంటున్నారు? ఇక కొంచెం మనకు తెలంగాణ వచ్చిన కంచెలు తను చేసిండు కాబట్టి ఏ చేయాలి. కారు గుర్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. మరొక మహిళా ఓటర్ని అడిగి తెలుసుకుందాం. శ్యామ్ మేడం నమస్తే. నమస్తే. సో కరోనా నిబంధనలు పాటిస్తూ బయటకు వచ్చారు, సంతోషం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఓటాకు ఉందా? ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 7 సంవత్సరాలు ఇప్పుడు నాకు. సో మరి ఓటు వేసే విధానానికి వస్తే మీకు వాటర్ వస్తుందా డైలీ? వస్తాయండి. ఎలా ఉంది మీ కాలనీ డెవలప్మెంట్? ఎలా ఉంది? మా కాలనీ అయితే పర్లేదండి. మీ కాలనీ పేరు? ఎల్లమ్మజ.
సో నీళ్ళు బాగానే వస్తున్నాయి, వస్తాయండి. కరెంటు కరెంటు నేను కొడతా. పింఛన్ ఎలా వస్తుంది? మీ ఇంట్లో వరకు పింఛన్ వస్తున్నాయి? మా అత్తమ్మకి వరకు వస్తుంది 2016 రూపాయలు. సో మరి ఎలక్షన్లో ఎటువైపు ఉండే అవకాశం ఉంది? మేమైతే టీఆర్ఎస్ అండి. ఎందుకు? ఎందుకు అంటే మనం ఇప్పటికే అభివృద్ధిలో ఉన్నాం. మనం ఇంతమందికైతే ఇంత లేదు. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి మనకు అభివృద్ధి కనబడుతుంది, మన కళ్ళ ముంగట మనకు అభివృద్ధి కనబడుతుంది. వీళ్ళు తప్పితే మనం నేలుకునే నాయకులు మరొకరు లేరు, అది మాత్రం క్లియర్. ఓకే మేడం. మరొక ఓటర్ నాడు తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు? జగదీశ్వర్. జగదీశ్వర్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. సో ఓటేస్తావు ఈసారి? వేస్తాను. ఇట్లా బయటకు వస్తావా కరోనాతోటి? వస్తా. కరోనాతోటి కరోనా ఎక్కడ మీ వార్డు? ఇదే. ఏం పేరు? ఎల్లంబర్ జగన్. మరి ఎమ్మెల్యే ఎలా చేస్తుంది? మీ యొక్క ఎమ్మెల్యే ఎలా చేస్తుంది? చాలా బాగున్నది ఇక్కడ. పింఛన్ వస్తుందా మీకు? లేదు, పింఛన్ లేదు. మీ ఇంట్లో ఎవరికి రావట్లేదా? ఎవరికి లేదు. మంచినీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. కరెంట్ వస్తుందా? వస్తుంది. సో ఎలా ఉంది కేసీఆర్ ప్రభుత్వం? చాలా బాగుంది. చాలా బాగుంది. మరి ఎవరికి వస్తావు? అదే కార్కే. ఓకే, రైట్. సో మరొక ఓటర్ నాడు తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? సార్ నమస్తే, నా పేరు ఎండి మస్తాన్. మస్తాన్ గారు, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం సార్. సో మైనార్టీకి కోసం ప్రభుత్వం బాగా చేసినట్టు అనిపిస్తుందా? మైనార్టీ గురించి ఎన్నో సంక్షేమ పథకాలు మాకు షాదీ ముబారక్ అని, మా ఇంట్లో మా తల్లిదండ్రులకు ఏంటంటే ఇట్లా పెన్షన్ అని, ఈ మధ్య నేను సన్న బియ్యం అని, ఇది భగీరథ వాటర్ అని, మాకు ఈ ప్రభుత్వంలో మాత్రం ఏంటంటే చాలా అభివృద్ధి మాకు జరిగిందని మేము ఆశిస్తున్నాం. మేము మళ్ళీ ఏంటంటే టీఆర్ఎస్కే వేయాలని మేమందరం అనుకుంటున్నాం. మరొక ఓటర్ నాడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎక్కడ వెళ్తారు? బయలుదేరారు? మాది సుందర సార్. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును సార్. ఏంది మరి ఇట్లా ప్రచారంలో అందరు నాయకులు వస్తారు, ఎలా ఉంది డెవలప్మెంట్ మీ కాలనీ? మంచిగానే ఉంది. మాది ఏమేం చేశారు మీ కాలనీలో? మా కాలేజీలో అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాం. మంచిగానే ఉన్నది ఇప్పటి వరకు అయితే. సో మద్దతు ఎవరికి ఇస్తావు ఎలక్షన్లో? ఈ టీఆర్ఎస్ మన కారు. ఎందుకు కారుకి ఇస్తావు? మాకు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి వేసడం జరుగుతుంది. సో మరొక ఓటర్ నాడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఓటు ఉందా? ఉన్నా సార్. వేస్తావా ఓటు ఈసారి? వేస్తా సార్. ఎవరికి వేస్తావు? టీఆర్ఎస్కి. ఎందుకు టీఆర్ఎస్కి వేస్తావు? ఈ డెవలప్మెంట్ అన్ని విధాల బాగుంటుంది సార్. నీకేం డెవలప్ చేసింది? మాకు మా బిడ్డకు కళ్యాణ లక్ష్మి వచ్చింది సార్. మా బిడ్డ మనవానికి కేసీఆర్ కిట్ వచ్చింది సార్. ఇంకా అందరికీ రైతు బంధు, రైతు బీమా చాలా ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయి సార్. టీఆర్ఎస్కే జయ సుధాకర్. 24 డివిజన్ ఎలా ఉంది? టీఆర్ఎస్కే ఉన్నాయి సార్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దూరా.